వస్తుంది. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు అన్నారు మనం చదివే దాంట్లో ఇవి కాదు. హిందువుగా మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధ దేవుడని ఎతకండి. పరిశుద్ధ దేవుడు ఎవరు, పాపం దేవుడు ఎతకండి. అది ఎతకండి ముందు. ఇవన్నీ ఎదుగుతున్నాం కాబట్టి ఇవన్నీ మేము బయట వస్తాయి సార్. ఇవన్నీ ఎదుగుతున్నాం కాబట్టి కాంట్రడిక్షన్స్ కాదు. ఇప్పుడు దేవుడు అంటే పరిశుద్ధంగా జీవించాలి, అది వెతకండి మీరు. ఇదంతా కాదు, ఇది వేస్ట్ కదా, ఇది వేస్ట్ సబ్జెక్ట్ కదా. నా దగ్గర ఒకసారి మీరు నేను మాట్లాడగలుగుతారు. మీరు మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను విన్నాను. మీరు పరిశుద్ధ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని చెప్తున్నాము. మీరు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు ఎవరు చెప్పండి. మీరు చెప్పే దాంట్లోనే తేడా ఉంది. కాంట్రడిక్షన్ లో మీరు చెప్పే ఏదైతే ఉందో క్యారెక్టర్ వెతకండి అంటే గోత్రం అంటారు. అవసరమా సరే? పరిశుద్ధుడు అంటే ఏంటి సార్? దానికి అర్థం పరిశుద్ధుడు పాపం పరిశుద్ధత. పాపం లేకుండా జీవించడమే పరిశుద్ధత. అంటే పాపం లేదని మనం ఎట్లా చెప్తాం సార్? అంటే మన బైబిల్లో రాసున్నది. ఇప్పుడు మీరు అన్నది చూడండి, బైబిల్లో రాసింది. ఇది చెప్పేస్తేనే పక్కోడు భార్యను రేపు చేస్తే పరిశుద్ధత అంటారు, పాపి అంటారండి. పక్కోడు భార్య రేపు చేస్తే కరెక్టే సార్. ఇప్పుడు నేను అనేది రేపు చేయలేదు కదా, పక్కోడు భార్య రేపు చేయలేదు కదా. పక్కోడు భార్య రేపు తీసుకోండి సార్. పక్కోడు భార్య రేపు చేసి తీసుకోండి. నేను అంత దారుణంగా మాట్లాడను సార్. ఎందుకంటే పెట్టేసేసి ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్? ఎందుకు సార్ ఇవెందుకండి కాదు సార్, ఎందుకు ఉంటాను పెట్టండి. కాదు సార్, మీరు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? హలో చెప్పండి సార్, ఫోన్ చేశారు. అది మీది ఒక వాట్సాప్లో ఒకటి వచ్చింది సార్ మీది. చెప్పండి ఏంటిది? ఒక్క నిమిషం సార్, మీకు చదివి వినిపిస్తాను. అది అదే బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు మరియు క్రీస్తు వ్యతిరేకులకు క్రైస్తవంతో చేస్తున్న వాటి గురించి క్రైస్తవ పోరాటానికి సంబంధించిన వీడియోలు పోస్టులు ఛానల్ అవుతుంది. ఇది మీ నెంబర్ ఒకటి వచ్చింది సార్ మీ కింద. ఓకే. అంటే బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు అంటే ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇస్తారండి, లేదంటే ఏంటండి? అవును బ్రదర్, బైబిల్ ప్రశ్న జవాబు ఇస్తాను. యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రదర్ నాకు. హిందువులో బ్రదర్? నేను హిందూనండి. ఓకే, చూడండి బ్రదర్, నా ఛానల్ చూడండి. బైబిల్ ప్రశ్నలు మనోళ్ళు బైబిల్ గురించి నోటికొచ్చి మాట్లాడుతున్నారు కదా, వాటికి జవాబులు ఇస్తుంటానండి. అదే అంటే నాకు బైబిల్ మీద కొన్ని సందేహాలు ఉన్నాయండి. అంటే నేను బైబిల్ చదువుతుంటాను, అంతగా చదవకపోవచ్చు, కానీ నాకు చదివిన దాంట్లో కొంచెం ఏదో డౌట్ ఉన్నాయి, అవి తెలుసుకుందామని నేను అనుకున్నానండి. సరే, పుస్తకం రాసిన కదా నేను వాట్సాప్లో పెడతాను, చదవండి ఒకసారి, తెలుస్తుంది. అందులో ఉంటే మ్యాక్సిమం ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి, చూడండి. అంటే ఈ ప్రశ్నకి సమాధానం ఉంటుంది దాంట్లో? ఏ ప్రశ్నకి? ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన యోధా గోత్రప సింహం అంటారు కదా, అసలు యోధా గోత్రప సింహము ఎట్లా వచ్చింది? గోత్రం అంటే అర్థం ఏంటి? గోత్రం అనగా ఆ తెగ అండి, ఒక వంశంలో పుట్టిన వాళ్ళు గోత్రం అంటారు. యేసుక్రీస్తు యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడండి. అవును, యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడు. అందుకని యోసేపు గోత్రం యేసుక్రీస్తు వర్తిస్తుంది అనమాట. అది అవునండి. అంటే ఇప్పుడు గోత్రం అనేది ఒక ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళకి కాకపోయినా దత్తత తీసుకున్న కూడా వస్తుంది కదండి. అంటే ఈయన దత్తత తీసుకున్నారండి? ఆయన కొడుకుగా ఎంచబడ్డాడు కదా మరి. అంటే మరి అప్పుడు ఈయన ఒక దత్తత తీసుకున్న వ్యక్తి యేసుక్రీస్తు అని ఆయన. ఇప్పుడు కొడుకు అంటారు కదండి, దత్తత తీసుకున్నా కూడా కొడుకే అంటారు కదా. కనకపోయినా చెప్పేదేనండి ఒకసారి. చెప్పండి. ఇప్పుడు ఒక ఆయన దత్తత తీసుకున్నాడు, ఆయనకు కొడుకు అంటాడు. ఇప్పుడు నీ తండ్రిని కొడుకు అంటాడు. ఇప్పుడు అంత మాత్రాన ఆయన కడుపులో పుట్టినవాడు కాకపోయినా కొడుకు అనే అంటారు కదా. అలాగే ఆయన వంశము ఆయన కూడా ఈయనకు వర్తిస్తుంది అనమాట. అలాగా అదేనండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే,
అప్పుడు ఈయన మరియ భర్తే కదండి. మరియకు భర్త ఎందుకు? మరియ తల్లి కదా. కాదండి, నేను యేసేపు. యోసేపు భర్తే. యేసేపు భర్తే కదండి. మరియ కొడుకు ఈయనే కదండి. అవును. మరియ కొడుకు ఈయన, యేసేపు మరియ భర్త. అప్పుడు తండ్రి ఆవిడ తల్లి ఆవిడైనప్పుడు, ఆవిడ భర్త ఈయన అయినప్పుడు ఈయన మళ్ళీ సపరేట్గా దత్త తీసుకునేది ఏముందండి? దత్త తీసుకోవాలంటే తండ్రి భార్య భర్తలు ఇద్దరు ఉండాలి సార్. భార్య భర్తలు ఇద్దరు ఉండాలి. కానీ ఇక్కడ బైబిల్లో ఏముందంటే ఆయనే ఎంచబడ్డాడు. ఇక్కడ తండ్రిగా ఎంచబడ్డాడు, కుమారుడిగా ఈయన ఎంచబడ్డాడు. కానీ ఇక్కడ దత్తత తీసుకున్నారన్న ఇదైతే లేదు. దత్తత అంటే ఎంచబడ్డాడంటే అదే కాన్సెప్ట్ కదా. ఇప్పుడు తండ్రికి ఎంచబడ్డాడంటే ఆయన మరియని అంగీకరించి ఆ పిల్లోడు పుట్టేంత వరకు కలవకుండా ఉండి తల్లిని చేర్చుకొని తన పుట్టిన తర్వాత ఆయన కొడుకుగా పెంచుకున్నాడు కదా. అది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను అనేది అంటే బైబిల్లో క్లియర్గా ఈయన దత్తత తీసుకున్నారని లేదు, ఎంచబడ్డాడని మాత్రం ఉంది. ఎంచబడ్డాడని నేను మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఇప్పుడు దత్తత తీసుకున్నా కూడా కొడుకుగా అంటాం. ఎందుకంటాము? దత్తత తీసుకున్నాడు కాబట్టి కొడుకు అంటాం. కానీ కనకొడుక కాదు, కనకొడుకు కాకపోయినా దత్తత తీసుకున్నా కొడుకు అని అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు దత్తత తీసుకోవాలంటే దీంట్లో ఒకటి ఉంది సార్. దత్తత తీసుకోవాలంటే భార్యాభర్తలకి ఇప్పుడు ఈయన మరియ కొడుకు, తండ్రి వేరే వాళ్ళు అయినప్పుడు ఈయన దత్తత తీసుకోవాలంటే ఇద్దరు ఉండాలి. అదే ఆవిడ ఈయన కలిపి దత్తత తీసుకోవాలి. చెప్పేది నేను ఎందుకు పదం ఇప్పుడు యోసేపు మరియ ఇద్దరు భార్యాభర్తలు మరి ఎంచబడ్డాడని రాయటం ఏంటి అంటున్నారు మీ క్వశ్చన్. ఎందుకంటే యోసేపుకి ఒకసారి చెప్పేదండి, యోసేపుకి పుట్టలేదు. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? దేవుని శక్తి వల్ల పుట్టాడు. దేవుని శక్తి వల్ల యోసేపుకి పుట్టుంటే ఇదంతా అవసరం లేదు, నేను చెప్పేదంతా అవసరం లేదు. యేసుక్రీస్తు పుట్టింది దేవుని శక్తి వల్ల పుట్టాడు కాబట్టి ఈయన ఎంచబడ్డాడని పదం వాడుతున్నారు. అందుకని అక్కడ అంటే మీరు అన్నది అర్థం సార్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, నాకు అందరిలాగా నేను మాట్లాడినాను. అంటే అందరిలాగానే కాదు, నేనైతే అట్లా మాట్లాడను. నాకేంటంటే బూతులు మాట్లాడడం ఇవి అయితే ఏమో చేయనండి. నేను నార్మల్గా మాట్లాడతాను, నార్మల్గా తెలుసుకుంటాను, నాకు తెలియని విషయాలు అడుగుతుంటాను, ఇట్లా చేస్తూ ఉంటానండి. అందుకే చెప్పాను ఓపికగా, నేను కూడా మీకు అర్థమయ్యేలా. అంతే. ఇప్పుడు ఇక్కడ దత్తతనే ఉంటుంది సార్. ఇప్పుడు దత్తతనే మాట ఏంటంటే, తనకి భార్య లేదనుకోండి, ఎవరికి యేసేపుకి భార్య లేదనుకోండి, అంటే మరియా ఈయన ఒక్కడే దత్తత తీసుకున్నాడని ఉందా? లేదు. అలాగని చెప్పని దత్తత అనే పదము దేనికి వాడానంటే మీకు అర్థం అవటం కోసం వాడాను. బైబిల్లో ఎంచబడ్డని పదం ఎందుకు రాయబడ్డదండి అంటే ఆయన ఒరిజినల్ గా యోసేపుకి పుట్టలేదు కాబట్టి ఎంచబడ్డాడని పదం రాయబడింది. సార్ ఎంచబడ్డం అంటే ఇక్కడ దీన్ని బట్టి ఈయన కొడుకు కాదని క్లియర్ గా అందరికీ తెలుసు. కొడుకు కాకపోయినా ఆయన కొడుకుగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఆయన తండ్రిగా ఈయన తండ్రి ఆయనని ఎంచబడ్డాడని ఉంది ఒరిజినల్ గా కాబట్టి. అప్పుడు నిజంగా ఈయన ఎవరు యేసుక్రీస్తు గారు ఆయన కొడుకు ఎంచబడితే యేసుక్రీస్తు గారు కూడా ఎక్కడ నా తండ్రి యేసప్ప అని చెప్పి ప్రకటించరా? ఒకసారి తండ్రిగా ఎంచబడ్డాడు అంటేనే అర్థం ఏంటంటే బైబిల్ చెప్తున్న రిలేషన్షిప్ ఏంటంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల సంబంధం అని కాన్సెప్ట్ వస్తుంది. ఈయన ఎక్కడ తండ్రి అని చెప్పలేదండి. యేసు కొడుకు అని కూడా ఎక్కడ చెప్పరా, ఎంచబడ్డాడని చెప్పి దేవుడే మాత్రమే చెప్పాడు. బ్రదరు బైబుల్లో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో అర్థం చేసుకోవాలి తప్ప ఆయన తండ్రి అన్నాడా అనలేదా, అసలు యేసేపు ఎప్పుడు దాకా బతుకున్నాడు, యేసేపు ఎప్పుడు దాకా బతికిలేడు, ఇవన్నీ కూడా అనవసరమైన టాపిక్ కదా. మనకు కావాల్సింది ఏంటంటే చెప్పేది బ్రదర్, మీరు అనుకున్నట్టుగా బైబుల్లో ఇలా రాయలేదు, ఎందుకు అలా రాయలేదు అనకూడదు. బైబుల్ రాసిన బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే అలా కాదు సార్. ఇప్పుడు రాసింది చదివేసి మనం అది రాసి అలాగే ఉంది కాబట్టి దాన్ని అలాగే మనం అర్థం చేసుకోవాలని అంటే అది మీరు అనుకున్నట్టుగా ఒకసారి చూడండి, యోసేపు ఎంతకాలం బతుకున్నాడు మీకు తెలుసా ఏమన్నా? చెప్పండి. మరి అది బైబిల్లో రాసింది. అవును, బైబిల్లో యేసేపు ఎంతకాలం బతుకున్నాడు రాసింది చెప్పండి.
ఎంతకాలం కదా యేసప్పు చనిపోయారని అర్థం ఉంటుంది. చనిపోయిన ఎక్కడ ఉంది అసలు? అదే చనిపోవడం అంటే ఆయన ఎప్పుడైతే ఆయన కోసం ఇంకా ఆగిపోయిందో అక్కడితో ఇంకా లేదు. క్లియర్ అయిపోయింది. యోసేపు గురించి బైబిల్ రాయబడలా. యోసేపు గురించి ఎప్పుడు చనిపోయాడో తెలియకుండా, ఎప్పుడు రాయబడకుండా ఆయన నాన్నని పిలవలేదు అని అంటే ఏం చెప్తాను? ఇంకా యోసేపు గురించి రాయదలుచుకోండి. చెప్పేది నేను బైబిల్ రాసిన కోణము యేసుక్రీస్తు గురించి రాస్తున్నారు, ఒక విషయాన్ని గురించి రాస్తున్నారు తప్ప యోసేపుకి తండ్రి కొడుకులు, దశరథుడు రాముడు కాన్సెప్ట్ లో తండ్రి కొడుకు ఇలా ఒక రాసేవాడి ఉద్దేశం ఏంటో మనం ఆ ప్రకారంగా ఆలోచన చేయాలి తప్ప అక్కడ ఏం చెప్పాలనుకున్న దాని మీద ఆలోచన చేయాలి తప్ప మీరు అనుకున్న విధంగా అక్కడ రాసి ఉండదు. అక్కడ రాసిన అంటే ఇక్కడ వాళ్ళిద్దరు చెప్పేది బ్రదరు, యోసేపు యేసుక్రీస్తు ఇద్దరు జర్నీ చేస్తుంటే కొంతకాలము జర్నీ చేసి వాళ్ళిద్దరు ఉంటే అప్పుడు నాన్న అనలేదని అనొచ్చు మీరు. ఆ జర్నీ చేయలేదంటారు మా బైబుల్లో. వాళ్ళిద్దరు జర్నీ గురించి ఏమి రాయినప్పుడు యేసుక్రీస్తు బైబుల్ రాసింది యేసుక్రీస్తు గురించి చెప్పడానికి, అంతేగాని వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అన్నారా అనలేదా ఈ సందర్భాల గురించి బైబుల్ రాయాలనుకోవట్లేదు. బైబుల్ రాయాలనుకుని యేసుక్రీస్తు జీవితం గురించి బైబుల్ రాయాలనుకుంటున్నారు. కాబట్టి బైబుల్ రాసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఆలోచన చేయాలి తప్ప మన కాన్సెప్ట్ లో బైబుల్ అలా ఎందుకు రాయలేదు అని అంటే మేము ఏం చెప్తాం అంటే ఇప్పుడు ఒకటి కాదు సార్, ఇప్పుడు ఒకటి మనం ఒక సినిమాకి వెళ్తాం సార్, ఒకసారి చెప్పేది మీరు చాలా క్లియర్ గా అంటే మీరు బాగా మాట్లాడుతున్నా, నేను బాగా మాట్లాడుతాను అనుకున్నాను. ఒకసారి యోధా గోత్రం ఎలా అనబడ్డాడు అన్నారు. యోధా గోత్రం ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన ఎంచబడ్డాడు కాబట్టి తీసుకున్నారు అని చెప్పాను. అక్కడతో ఆ క్వశ్చన్కి అయిపోయింది, అక్కడ క్లోజ్. అదే సార్ నేను అడిగింది ఏంటి, ఎంచబడ్డాడు అన్నారు. సరే ఇంకా మీరు దీనికి ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటే ఇంకా దానికి మనం చేయగలిగిందేం లేదు. ఆయన దైవ కుమారుడు, ఆయనకు దేవుడికి కులం ఉండదు. చెప్పాను సార్ ఒకసారి, దేవుడికి కులం ఉండదు, దేవుడికి కులము గోత్రాలు ఇవన్నీ ఉండవు. కానీ గోత్రం అంటే కూడా గోత్రం అంటే ఏంటనేది కూడా నాకు క్లియర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. గోత్రం అంటే అర్థం ఏంటనేది కూడా నాకు ఒకసారి అర్థం చేయలేదు. బైబుల్లో యోధా గోత్రం అనేది అసలు ఎలా వచ్చింది చెప్పండి? అనేది కాదు, గోత్రం అనే ఆ గోత్రం అనే మాట దానికి అర్థం చెప్పమన్నాను సార్. ఎలా వచ్చినాయి అసలు గోత్రాలను ఎందుకు తర్జుమా చేశారు చెప్పండి? అప్పుడు 12 గోత్రాల దాకా ఉన్నాయి సార్. 12 గోత్రాలు అంటే అర్థం ఏంటి? ఒక మూలం, ఎవరైతే ఒక మూలం ఉంటారో ఆ మూలానికి 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది పిల్లలు ఒక్కొక్కరి ద్వారా పుట్టిన వాళ్ళు ఒక్కొక్క గోత్రం అన్నారు. ఆ గోత్రానికి మూలం ఏంటంటే మూల పురుషుడు అనేటువంటి పేరుని గోత్రంగా రాసుకున్నారు. గోత్రం అంటే అదే వస్తుంది. గోత్రం అంటే ఒక వ్యక్తి తాలూకు వృక్షాన్ని అంటే వంశ వృక్షాన్ని రాయడం కోసం మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో అతన్ని గోత్రంగా తీసుకుంటారు. గోత్రం అంటే అర్థం అది, అందుకనే గోత్రం తర్జుమా చేశారు అక్కడ. గోత్రం అంటే అదంటారు. అయితే మీరు డిక్షనరీ చూడండి, నేను చూసానండి. అంటే నేను డిక్షనరీ చూస్తాను, నేను గూగుల్ చూస్తుంటాను, అన్ని చూస్తుంటానండి. అసలు గోత్రం అంటే ఏంటి అనేది అర్థం తెలుసుకున్నాను. అది కాదు మీకు డౌట్ రావాల్సింది, అది కాదు మీకు డౌట్ రావాల్సింది. బైబిల్ చదువుతుంటే మీకు డౌట్ రావాల్సింది యేసుక్రీస్తు పరిశుద్ధుడా కాదా, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు లేచాడు, ఆయన జీవితం ఎలాంటిది, ఆ జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఆగండి ఆయన మనకి ఏం చెప్పాడు, ఎలా జీవించమని చెప్పాడు, అలా జీవించాలి, అలా జీవించడం వల్ల వచ్చే లాభం ఏంటి, అలా జీవించకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది ఆలోచన చేయాలి. అది బైబుల్ చెప్పే విషయం. అంటే ఇవి ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇవన్నీ తెలుసుకోవడానికి, ఎలా జీవించాలి ఏంటి అనేది చాలా ఉన్నాయి అనుకోండి. అది కాదు ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఎలాగా జన్మించారు, ఎలా జరిగింది, ఎలా చనిపోయారని. ఆయన దేంట్లో కూడా క్లియర్ కట్ గా లేదండి. యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయారు మీరు చదివే దృష్టిని బట్టి ఉంటుంది బ్రదర్. నీ తప్పు పట్టాలని మీరు అక్కడ కూర్చొని నేను చెప్పిన విషయం మీకు అర్థం కాకూడదు. నీ తప్పు పట్టాలి, నేను ఇలా ఎదిరించి మాట్లాడాల్సిందే, నేను అర్థం కాదండి. కాదు సార్, ఇప్పుడు నేను మీరు చెప్పింది విన్నాను, దేని కూడా ఆర్గ్యుమెంట్ చేయట్లా. అయితేనంటే మీరు చెప్పినట్లు కొన్ని ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన దాంట్లో దేంట్లో నిజం ఉందో దేంట్లో అబద్ధం ఉందో తెలియదండి. ఇప్పుడు ఏమో సిలువనెక్కి చనిపోయారు అని అంటారు, కానీ ఆయన అపోస్తల కార్యాలు 5:30 ఆయన రానును వేలాడి చంపబడ్డాన్ని కూడా ఉంది. చంపబడ్డారంటే చచ్చిపోయాడానికి అర్థం.
అదే సార్ సులువునెక్కి మ్రాను వేరు చెట్టు వేరు కదా. చెట్టు అని రాస్తున్నాడు అక్కడ, ఏమన్నా మ్రాను రాస్తుందా? మ్రాన్ అంటే అర్థం ఏంటి? ఒక మొద్దు, ఒక చెక్క మొద్దు మ్రాను, అర్థం కదా అర్థం. మరేంటి చెట్టుకి వేలాడదీసినట్టు ఉందా లేదా మ్రానుతో ఉందా? మ్రాను సార్, మ్రాను అంటే ఏంటి సార్? మొద్దు అండి, ఒక చెక్క మొద్దు. మొద్దు ఓకే, మీరు అన్నది కరెక్టే. అలాగని చెప్పని అక్కడ సిలువ అని లేదు కదా, మ్రాను అని ఉంది. అవును, సిలువ అని ఉంది. సిలువను ఎలా చేస్తారు? రెండు మ్రానులను అడ్డంగా ఒకటి నిలువు దానికి కొడితేనే సిలువ అంటారు. మ్రానుతో సిలువ అంటారు. ఒకసారి సార్ మీకు అర్థం, చిన్నగా ఉన్నప్పుడు మొక్కసారి పెద్ద అయితే చెట్టు బాగా పెద్ద వృక్షం అయిపోతే మ్రాను అంటారు. అదే అలాంటి మ్రాను చెప్పేది సిలువ వేరు సార్, చెప్పేది రండి. అలాంటి సిలువ అనేది అలాంటి రెండు మ్రానులని అడ్డంగా ఒకటి నిలువు కొట్టి మేకులు కొట్టి దాన్ని సిలువ అంటారు. రెండు మ్రానులను చెక్కతో తయారు చేసిన దీన్ని కూడా, కుర్చీని కూడా మ్రాను అని పిలవగలుగుతామంటారా? పిలవలేం కదా సార్. మ్రాణం ఇప్పుడు కుర్చీ కానీ ఏదైనా టేబుల్ కానీ తయారు చేశాను అనుకోండి సార్, చెప్పేది మ్రాణం అనలేం కదా. ఇప్పుడు 3 మేకులు కొట్టారని ఉందండి. 3 మేకులు కొడితే ఎలా కొడతారు? 3 మేకులు చెప్పండి ఎలా కొట్టారు? 3 మేకులు ఒక మ్రాను కంటే నిలువు ఉన్న దానికి మాత్రమే కొడితే 3 మేకులు ఎలా కొడతారు చెప్పండి? 2 చేతులలో ఉంది. మరి ఇప్పుడు మనం సారాంశం తీసుకోవాలి. 2 చేతులలో 2 మేకులని ఉంది బైబుల్లో. 2 మేకులు 2 చేతులలో అని కొట్టినప్పుడు 3 మేకులు అవుతున్నాయి. మొత్తం 3 మేకులు ఎలా కొడతారు? ఒక చెయ్యి మీద చెయ్యి పెట్టేసి ఒక మ్రాను మీద కొట్టేస్తే అప్పుడు 2 మేకులు అవుతున్నాయి కానీ 3 మేకులు అవ్వవు కదా. 3 మేకులు కొట్టారంటే సిలువ ఆకారంలో కొట్టారు. రోమన్ సైన్కి అప్పుడు హిస్టరీకి వెళ్ళాలి. హిస్టరీకి వెళ్ళి సిలువ అంటే ఏంటి, ఎలా ఉంటుందని హిస్టరీకి అయితే తెలుసుద్ది. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు అన్నారు మనం చదివే దాంట్లో ఇవి కాదు. హిందువుగా మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధ దేవుడని ఎతకండి. పరిశుద్ధ దేవుడు ఎవరు, పాపం దేవుడు ఎతకండి. అది ఎతకండి ముందు. ఇవన్నీ ఎదుగుతున్నాం కాబట్టి ఇవన్నీ మేము బయట వస్తాయి సార్. ఇవన్నీ ఎదుగుతున్నాం కాబట్టి కాంట్రడిక్షన్స్ కాదు. ఇప్పుడు దేవుడు అంటే పరిశుద్ధంగా జీవించాలి, అది వెతకండి మీరు. ఇదంతా కాదు, ఇది వేస్ట్ కదా, ఇది వేస్ట్ సబ్జెక్ట్ కదా. నా దగ్గర ఒకసారి మీరు నేను మాట్లాడగలుగుతారు. మీరు మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను విన్నాను. మీరు పరిశుద్ధ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని చెప్తున్నాము. మీరు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు ఎవరు చెప్పండి? మీరు చెప్పే దాంట్లోనే తేడా ఉంది. కాంట్రడిక్షన్ లో మీరు చెప్పే ఏదైతే ఉందో మీరు క్యారెక్టర్ వెతకండి సార్. క్యారెక్టర్ వెతకండి అంటే గోత్రం అంటారు, అవసరమా? సరే పరిశుద్ధుడు అంటే ఏంటి సార్ దానికి అర్థం? పరిశుద్ధుడు పాపం పరిశుద్ధత, పాపం లేకుండా జీవించడమే పరిశుద్ధత. అంటే పాపం లేదని మనం ఎట్లా చెప్తాం సార్? అంటే మన బైబిల్లో రాసున్నది. ఇప్పుడు మీరు అన్నది చూడండి, బైబిల్లో రాసింది ఇది చెప్పేస్తేనే పక్కోడు భార్యను రేపు చేస్తే పరిశుద్ధత అంటారు, పాపి అంటారండి. పక్కోడు భార్య రేపు చేస్తే కరెక్టే సార్. ఇప్పుడు నేను అనేది రేపు చేయలేదు కదా, పక్కోడు భార్య రేపు చేయలేదు కదా. పక్కోడు భార్య రేపు తీసుకోండి సార్. పక్కోడు భార్య రేపు చేసి తీసుకోండి. నేను అంత దారుణంగా మాట్లాడను సార్. ఎందుకంటే పెట్టేసేసి ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్? ఎందుకు సార్ నేను ఇవెందుకండి? కాదు సార్, ఎందుకు ఉంటాను పెట్టండి. కాదు సార్, మీరు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్?